అప్పుడు నిజాలేంటో బయటపడతాయి. అదిగో అదే బండి. కానిస్టేబుల్స్ ఆ బండి చెక్ చేయండి. సార్ ఇవన్నీ మా నగలే సార్. ఎప్పుడేమంటావు కళ్యాణి? దొంగతనం చేయించింది నువ్వు కాదంటావా? ఎన్నాళ్లకి నీ పాపం పండి నీ నిజ స్వరూపం ఏంటో బయటపడింది. ఎస్ఐ గారు ఇంకా చూస్తారేంటండి? దొంగతనం కేసులో ఈ దౌర్భాగ్యురాల్ని అరెస్ట్ చేసి మళ్ళీ ఇలాంటి దొంగతనాలు చెయ్యకుండా శాశ్వతంగా జైలుకి పంపించండి. అసలు ఏం జరుగుతుందమ్మా? నాకంతా అయోమయంగా ఉంది. లేదు ప్రసాద్ గారు, నేను నిజంగా దొంగతనం చేయించుంటే ఆ నగలు ఆ డబ్బులు అన్ని నా బండిలో ఎందుకు పెట్టిస్తాను? వాళ్ళందరినీ నేనెందుకు కొడతాను? వాళ్ళ చేతుల్లో నేనెందుకు తన్నులు తింటాను? ఒక్క క్షణం ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? నీ మాయ మాటలతో ఇంకా మోసం చేద్దామని చూస్తున్నావా? ఎస్ఐ గారు ముందు దీన్ని అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు. బేబమ్మ, మీరందరూ అనుకున్నట్టుగానే మన ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుకుందాం, కళ్యాణియే చేయించిందని కూడా అనుకుందాం. కానీ నీ నగలు నీ డబ్బులు అన్నీ నీకు తిరిగి దొరికాయి కదా. అలాంటప్పుడు ఇంకా తనను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఎందుకు చేయించకూడదు?